జూలై 2024 టెలికాం ఇండస్ట్రీ నుండి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. అన్ని టాప్ సిమ్ కార్డ్స్ రీఛార్జ్ ప్రైజెస్ ని ఒక్కసారిగా పెంచేశాయి. ఆ ఒక్క న్యూస్ వల్ల మొబైల్ యూస్ చేస్తున్న అందరూ సోషల్ మీడియాలో ఈ టాప్ బ్రాండ్స్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది సిమ్ పోర్ట్ అవుతామంటూ BSNL లోకి మారుతున్నారు. రండి ఈ వీడియోలో దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇటీవలి ధర పెంపుల ప్రధాన కారణం టెలికాం కంపెనీలకు వారి యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ను పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్టెల్ నెట్వర్క్ టెక్నాలజీ మరియు స్పెక్ట్రమ్లు పెట్టుబడులను నిలుపుకోవడానికి ARPUను 300 వరకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఎయిర్టెల్, జియో, VI వారి టారిఫ్లను పెంచడం వల్ల BSNL తక్కువ ధరల ప్లాన్లపై ఆసక్తి పెరిగింది. బిజినెస్ స్టాండర్డ్స్ ఆర్టికల్ ప్రకారం BSNL యొక్క ప్లాన్లు తక్కువ ధరలకే ఎక్కువ డేటా అందిస్తున్నాయి. అయితే BSNL 4G నెట్వర్క్ స్పీడ్ మాత్రమే, వేరే సిమ్లు 5G సేవలు అందిస్తున్నాయి. BSNL ప్లాన్లు బడ్జెట్ కి అనుకూలమైనవి అయినప్పటికీ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అవసరం ఉన్న వారికి సరిపోవడం లేదు. ఎయిర్టెల్ మరియు జియో ప్లాన్లు ఎక్కువ ఖరీదైనవి మరియు తక్కువ డేటాను అందిస్తాయి. ఉదాహరణకు BSNL యొక్క 80 రోజుల ప్లాన్ సుమారు 319కి 1.5 GB డైలీ డేటా అందిస్తుంది. అయితే జియో యొక్క ఇలాంటి ప్లాన్ 555కి అందుతుంది. బిజినెస్ టుడే ఆర్టికల్ ప్రకారం జియో యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను అన్లిమిటెడ్ 5G డేటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్లు 28 రోజుల కోసం 299 నుండి 84 రోజుల వరకు 719 వరకు ఉన్నాయి. ఇవి అధిక డేటా వినియోగదారులకు, ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్ మరియు ఆన్లైన్ గేమింగ్ కోసం అనుకూలంగా ఉంటాయి. ఇండియా టీవీ న్యూస్ ప్రకారం BSNL మళ్లీ తక్కువ ఖర్చుతో మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది. BSNL యొక్క యాన్యువల్ ప్లాన్ ను 1999 నుండి ప్రారంభమై 365 రోజులకు 2 GB డేటాను రోజువారీ అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క యాన్యువల్ ప్లాన్ సుమారు 2498కి 1.5 GB డైలీ డేటాను అందిస్తుంది. ఇది BSNL తక్కువ ధరల్లో ఎక్కువ డేటా అందించడాన్ని ఆకర్షణీయంగా మారుస్తుంది. ఫార్చ్యూన్ ఇండియా ఆర్టికల్ ప్రకారం జియో, ఎయిర్టెల్, VI యొక్క ధర పెంపు చాలా సిమ్ యూజర్స్ BSNL కి స్విచ్ చేయాలని అనుకుంటున్నారు. BSNL యొక్క కొత్త మన్సూన్ ప్లాన్ ను ఆన్లైన్ లో పాపులారిటీ పొందాయి. యూజర్ స్పీడ్ అండ్ కవరేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఖర్చు ప్రయోజనాన్ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియా పట్ల అసంతృప్తిని మరియు తక్కువ ధరల ఆల్టర్నేటివ్ పై ఆసక్తిని ప్రభావితం చేస్తుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ప్రకారం BSNL యొక్క 2024 ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ వివిధ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ఉంటాయి. BSNL యొక్క యాత్ర సిమ్లను మరియు భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద పరిష్కారాలు కన్వీనిటీని మెరుగుపరుస్తున్నాయి. ఈ ప్లాన్లు ప్రయాణికులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే యూజర్స్ కు అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. స్పీడ్ అండ్ కవరేజ్ కంటే ప్రైస్ అండ్ డేటాకు ప్రాధాన్యత కలిగి ఉంటే BSNL ప్లాన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. కవరేజ్, స్పీడ్ అవసరం ఉంటే జియో, ఎయిర్టెల్, VIతో కొనసాగడం మంచిది. మీ అవసరాలను బట్టి లాభాలు మరియు నష్టాలను బ్యాలెన్స్ చేయాలి. మీ ఇంటర్నెట్ యూసేజ్ మోస్తారు అయితే BSNL తక్కువ ధర ప్లాన్లను డబ్బు ఆదా చేయవచ్చు. సిమ్ పోర్టింగ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాలిడ్ ID ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోర్టింగ్ ప్రాసెస్ కొద్ది రోజులు పడుతుంది. పోర్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు BSNL యొక్క లో ప్రైజెస్ ప్లాన్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. ఇవి ఎయిర్టెల్, జియో, VI మరియు BSNL మధ్యలో ఉన్న ప్లాన్ల తేడాను ఈ వీడియో ద్వారా మీ అవసరాలకు సరిపడే ప్లాన్ ని ఎంచుకోవడానికి సరైన అవగాహన పొందారని ఆశిస్తున్నాను. ఇండియాలో టెలికాం ల్యాండ్స్కేప్ మారుతున్న కొద్దీ ఈ మార్పుల గురించి అవగాహన కలిగి ఉండడం మంచిదే. ప్రైస్ ఇంక్రీస్ కఠినంగా అనిపించవచ్చు, కానీ మీ ఆప్షన్స్ గురించి అవగాహన కలిగి ఉంటే మీ సర్దుబాటును సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. మీకు ఎక్కువ డేటా తక్కువ ప్రైస్ లో కావాలంటే BSNL మంచి ఆప్షన్. ఇంకా మీకు అన్లిమిటెడ్ 5G స్పీడ్ అవసరమైతే జియో, ఎయిర్టెల్ లేదా VI చూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ సిమ్ యూస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి.